రూమ్లో స్వీటీ లేకపోవడం ఏంటి? అదే అదే నాకు అర్థం కావట్లేదండి. డాక్టర్ గారు పిలిచారని చెప్తే వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే పాప అక్కడ లేదు. ఒకవేళ వేరే రూమ్కి ఏమైనా షిఫ్ట్ చేశారేమో. డాక్టర్ని అడుగుదాం పదా. డాక్టర్ డాక్టర్ రూమ్లో స్వీటీ లేదేంటి? పాపని వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకెళ్లారు సార్. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకెళ్లారా? అవును సార్. జస్ట్ ఇంతకు ముందే వచ్చి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి తీసుకువెళ్లారు. అదేంటండి, మాకు ఒక మాట కూడా చెప్పకుండా, మేము వచ్చేదాకా కూడా ఆగకుండా సడన్గా పాపని తీసుకెళ్ళిపోవడం ఏంటండి? మీ గురించి చెప్పాను సార్, కానీ నా మనవరాల్ని తీసుకెళ్ళటానికి ఒకరికి చెప్పాల్సిన అవసరం గానీ వెయిట్ చేయాల్సిన అవసరం గానీ లేదని ఆవిడ చెప్పారు. ఆవిడ మీకు తెలుసా? లేదు సార్, తెలీదు. ఆవిడతో పాటు ఒక లేడీ వార్డెన్ ఉండాలి కదా, ఆవిడెక్కడున్నారు? తెలీదు సార్. వార్డెన్ కూడా లేకపోవటం, మాకు చెప్పకుండా స్వీటీ వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. డాక్టర్, నేను ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. ఎవరు ఏంటి సీసీ ఫుటేజ్ లాంటి డీటెయిల్స్ అడిగితే అస్సలు ఇవ్వకు. ఇస్తే నువ్వే ప్రాబ్లమ్స్లో పడతావు. ఎందుకు సార్? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, చూడాలి. అది కాదు సార్, మా హాస్పిటల్ రూల్స్ ప్రకారం బయట వాళ్ళకి సీసీ ఫుటేజ్ చూపించడం కుదరదు. ఒక డిఎస్పీగా అడుగుతున్నాను, పదండి. సరే సార్. శశి మేడం, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సీసీ ఫుటేజ్ చూపించు. ఓకే మేడం. ఆవిడ ఫేస్ సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదే. ఏంటండి ఇది? స్వీటీ అంటే మనకెంత ప్రాణమో ఆవిడకి వార్డెన్ చెప్పుంటుంది కదా, మరి మనకి తెలియకుండా చెప్పకుండా పాపని తీసుకెళ్లడం ఏంటండి? అదే నాకు అర్థం కావట్లేదు. బహుశా మనం దత్తత తీసుకోవాలనుకుంటున్న విషయం తెలిసి ఇష్టం లేక మనకి దూరం చేయాలనుకుంటున్నారేమో. నువ్వు భయపడకు. ఆవిడెవరో, పాపని ఎలా చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో నేను తెలుసుకుంటాను. ఏమండి, పాప మన కుటుంబానికి చాలా అవసరం అండి. నాకు అంతకన్నా అవసరం. మీ అమ్మకి ప్రతిరూపంగా నిన్ను పెంచుకోవాలనుకున్నానమ్మా. మీ అమ్మ ద్వారా కోల్పోయిన జ్ఞాపకాల్ని నీ రూపంలో పొందాలనుకున్నాను. అలాంటిది నిన్నిలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు ప్రాణం పోతుందమ్మా. ఆ దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే నీకు జరగరాంది ఏదైనా జరుగుంటే ఈ పాటికి నా ప్రాణం పోయి ఉండేది. నువ్వు ఆ కార్తీక్ని నాన్న అనుకుని ప్రేమను పెంచుకుంటున్నావు, కానీ వాడు మీ నాన్నని, మీ అమ్మని చంపిన దుర్మార్గుడని. నువ్వు వాడి దగ్గరికి వెళితే నీ ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని నీకు తెలియడం లేదు. అందుకే వాడి గురించి నీకు చెప్పకుండా వాడికి దూరంగా నిన్ను పెంచుతున్నానని నీకెలా చెప్పనమ్మా?
నిన్ను పెంచుకోవడం కోసం కార్తికే కిడ్నాప్ చేయించి నాటకం ఆడుతున్నాడేమోనని వాడి మీద నాకు డౌట్గా ఉంది. వదిలిపెట్టను. నిన్ను కిడ్నాప్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో పడేసిన ఎవ్వరినీ వదిలిపెట్టను. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాధిక, భోంచేద్దాం రామ్మా. వద్దత్తయ్య, తినాలని లేదు. అది కాదమ్మా, తినకుండా ఇలా బాధపడుతూ ఉంటే స్వీటీ ఎక్కడుందో ఎలా ఉందో తెలుస్తుందా చెప్పు. నాది బాధ మాత్రమే కాదత్తయ్య, భయం కూడా. స్వీటీ చావు చివరి దాకా వెళ్ళి ప్రాణాలతో బయటపడింది. స్వీటీ క్షేమంగా ఉంది, పర్వాలేదు అని కాస్త ధైర్యంగా ఉన్న టైంలో స్వీటీని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్లిపోయారు. స్వీటీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని భయంతో ప్రాణం పోతుంది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడనే సామెతకి అర్థం ఏంటా అని అనుకునేదాన్ని. కానీ దాని అర్థం ఇప్పుడు అర్థమైంది. సకల, బుద్ధి లేకుండా ఏంటా మాటలు? నాకు బుద్ధి బానే ఉందమ్మా, కానీ నీకే బుర్ర లేదు. ఉన్న ఆ బుర్ర అంతకన్నా పనిచేయట్లేదు. సకల, అవును, అసలు ఆ పిల్ల ఎవరు? దానికి మనకి సంబంధం ఏంటి? ముక్కు మొహం తెలియని దాని గురించి రాత్రంతా హాస్పిటల్లో ఉండడమే ఎక్కువ. అది చాలదన్నట్టు తిండి తిప్పలు మానేసి ఇలా నిరాహార దీక్ష చేయడం ఇంకా ఎక్స్ట్రా. అసలు ఆ పిల్ల ఉంటే మనకేంటి, చేస్తే మనకేంటి? అనామకురాలి కోసం కన్న కూతుర్ని నన్ను కొడతావా? నోర్మోయ్, పసిపిల్లే అది. ఇలాగేనా మాట్లాడేది? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఆ పిల్ల కోసం మీరు ఇంతలా మాట్లాడుకోవడానికి అది మనకేమవుతుంది? నా మనవరాలు. ఆ పిల్ల ఏ క్షణమైతే నానమ్మ అని నోరారా పిలిచిందో ఆ క్షణమే ఆ పిల్లతో నాకు నానమ్మ అనే బంధం ఏర్పడింది. నమస్తే. నమస్తే. నేను నిన్నేమని పిలవాలి? నానమ్మా. స్వీటీతో ఏ రక్త సంబంధం లేకపోయినా విడదీయరాని అనుబంధం ఉంది. అన్నిటికీ మించి నా కొడుక్కి కోడలికి నచ్చింది కాబట్టి ఆ పిల్లని నేను మనవరాలిగా దత్తత తీసుకుంటాను. కన్ను కూతురికి విలువివ్వవు గాని ఎవరో దారుని పోయేదాన్ని మనవరాలుగా తెచ్చుకుంటావా? సకల, ఇంకొక్క
ఒక్కసారి స్వీటీని దారిన పోయేది అది ఇది అంటే నేను ఊరుకోను. ఆగండి అత్తయ్య. వదిన మీద మీరిలా చేసుకోవడం, ఈ విషయం గురించి మనలో మనం గొడవ పడ్డం కరెక్ట్ కాదు. తన నోటి దురుస్తో ఇలా సమాధానం చెప్పించుకునే పరిస్థితి తనకి తనే కల్పించుకుంది. ఏం చేయను? రాధిక, నువ్వు పదమ్మా. స్వీటీ కోసం కార్తీక్ వెళ్ళాడు కదా, తన ఆచూకీ ఖచ్చితంగా తెలుసుకునే వస్తాడు. అది కాదత్తయ్య. పాపం స్వీటీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. రాధిక, స్వీటీకి ఏం కాదు. వెయ్యిన్నొక్కసారి కార్తీ వీరార్జున మంత్రం జపిస్తే అంతా మంచి జరుగుతుంది. పాప ఆచూకీ తెలుస్తుంది. అత్తయ్య, మీరు చెప్పేది నిజమా? ఆ మంత్రం జపిస్తే స్వీటీ గురించి తెలుస్తుందా? తప్పకుండా తెలుస్తుంది. జపిస్తానత్తయ్య, ఆ మంత్రం జపిస్తా. అన్నిటికీ మించి నా కొడుక్కి కోడలికి నచ్చింది కాబట్టి ఆ పిల్లని నేను మనవరాలిగా దత్తత తీసుకుంటాను. ఆ కోపాన్ని మనం పెట్రోల్ పూసి రాధిక మీదికి ఉసుగొలుపుదాం. ఈ ఇంట్లో మన పొజిషన్కి ఇక ఏ డోకా లేకుండా ఉంటది. పద. అమ్మా సకల, నువ్వు జాగ్రత్త పడకపోతే ఓటర్ లిస్ట్ లో పేరు గల్లంత అయినట్టు ఈ ఇంట్లో నీ స్థానం కూడా గల్లంత అయిపోద్ది. మామయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో నా స్థానం గల్లంతవడం ఏంటి? నాన్సెన్స్. నెవర్. లేదమ్మాయ్, నీ పరిస్థితి దారుణంగా దయనీయంగా మారబోతుందని వాతావరణం సీరియస్గా హెచ్చరిస్తోంది. అంటే మీ అమ్మ ఇప్పటి వరకు రాధికని వెనకేసుకుని నిన్ను తిట్టింది, కాని ఇప్పుడు ఆ పిల్ల రాక్షసి కోసం ఏకంగా నీ చంపే పగలగొట్టింది. అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకిచ్చిన విలువ మీ అమ్మ నీకివ్వట్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు లెక్కలోనే లేవనుకో. అటు మీ తమ్ముడేమో పట్టు వదలని విక్రమార్కుడు వారసుల్లా ఓ పిల్ల కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ రాధికేమో ఆ పిల్ల వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్ళు కాదు కదా, ఓ టీ కాఫీ కూడా తాగనని పట్టుబట్టి కూర్చుంది. స్వీటీని దత్తత తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ కాబట్టి ఆ హరిహరాదులే అడ్డొచ్చినా సరే ఆ పిల్లని దత్తత తీసుకోవడం ఆగదు. ఒకవేళ స్వీటీని కార్తీక్ రాధికలు దత్తత తీసుకుంటే ఆ పిల్ల కార్తీక్కి కూతురవుతుంది. చట్టపరంగా ఈ ఇంటికి వారసురాలవుతుంది. ఆటోమేటిక్గా ఆస్తులన్నీ ఆ పిల్ల పేరున మారిపోతాయి.
అప్పుడు నీకు వడ్డీ ఇస్తారా? మంచినీళ్ళు కప్పు కాఫీ కావాలన్నా నువ్వు అడుక్కోవాలి. ఇచ్చేదాకా చచ్చినట్టు వెయిట్ చేయాలి. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ పిల్ల రాక్షసిని ఇంట్లోకి తీసుకొచ్చి దత్తత తీసుకోవాలని చూస్తే ఆ రోజు పల్లవిని చంపినట్టే రాధికని ఆ పిల్లని కూడా చంపేస్తాను. మాకు కావాల్సింది కూడా అదేగా. కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్మస్మరణ మాత్రేన గతం నష్టం చాలభ్యతే. కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్మస్మరణ మాత్రేన గతం నష్టం చాలభ్యతే. కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్మస్మరణ మాత్రేన గతం నష్టం చాలభ్యతే. కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్మస్మరణ మాత్రేన గతం నష్టం చాలభ్యతే. స్వామి, అత్తయ్య చెప్పినట్టే 1001 సార్లు మంత్రం చదివాను. నువ్వున్నావన్న నమ్మకంతో స్వీటీ ఆచూకీ తెలియజేస్తావన్న ఆశతో ఉన్నాను. స్వీటీ కోసం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నాను. తనని కల్లారా చూసినప్పుడే నా ప్రాణాలు నిలబడేది. దయచేసి స్వీటీ ఎక్కడుందో తెలిసేలా చెయ్యి కృష్ణయ్య, చెయ్యి. రాధికా, 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 రాధికా. రాధికా, స్వీటీ, స్వీటీ ఎక్కడుందో తెలిసింది. ఈ మాట చెప్పి నిజంగా నాకు ఊపిరి పోసారండి. ఏమండి, మీరు స్వీటీ దగ్గరికి వెళ్ళారా? తనని చూసారా? ఎలా ఉంది? పాపకి ఎలా ఉంది? క్షేమంగానే ఉంది కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? నేను ఇంకా వెళ్ళలేదు రాధిక. స్వీటీ గురించి తెలియగానే ముందు నీకు చెప్దామని వచ్చాను. రాత్రి నుంచి నువ్వు స్వీటీ గురించి బాధపడుతూనే ఉన్నావు. ఈ విషయం తెలిస్తే నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటావు కదా అని. ప్రశాంతంగా ఉండడం కాదండి, ఈ మాట చెప్పి మీరు నిజంగా నాకు ఊపిరి పోసారు. అవునరా కార్తీక్, స్వీటీ కోసం రాత్రి నుంచి నేను చెప్పిన మంత్రం చదువుతూనే ఉంది. పాప మీద దిగులుతో తనకేమైపోతుందోనని భయం వేసింది. ఏదైతేనే ఆ కృష్ణయ్య దయ వల్ల స్వీటీ ఆచూకీ తెలిసింది. మనకంతకంటే ఇంకేం కావాలి? కృష్ణయ్య, నువ్వున్నావని మరోసారి నిరూపించావయ్యా. నీకెప్పటికీ రుణపడి ఉంటాను.
సరేమ్మా, నేను స్వీటీ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇవ్వండి, నేను వస్తాను. రాధిక, అసలే నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినకుండా నీరసంగా ఉన్నావు. ఏం పర్లేదు, నేను వెళ్ళి స్వీటీని చూసొస్తాను. లేదండి, స్వీటీని చూసే వరకు నా మనసు కుదుట పడతండి. పర్లేదులేరా, తీసుకెళ్ళు. పద. మీ ఇద్దరి మనసులు స్వీటీ కోసం ఆరాటపడుతున్నాయి. స్వీటీ విషయంలో మీ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి. నాకెందుకో సీతమ్మ తల్లి రాముల వారు కలవడానికి ఆ ఆంజనేయ స్వామి వారధి వేసినట్టు నిన్ను రాధికని ఒకటి చేయడానికి ఈ స్వీటీ వారధవుతుందని నమ్మకంగా ఉంది.